ఇంటూ ద డీప్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 30 minutes తో లైన్స్ గేట్ అండ్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో డ్రామా ఉండదు, ఎంగేజింగ్ సీన్స్ ఉండవు, ఇంటెన్సిటీ ఉండదు. మళ్ళీ ఏమైనా అంటే షార్క్లు అంటారు, ఆ షార్క్ ఏమన్నా సీజీ బాగుందా అంటే ఆ సీజీ కూడా బాగుండదు. మూవీ స్టార్టింగ్ లో ఒక చిన్న పాప ఉంటది గైస్, ఆ పాప డబ్బింగ్ ఉంటది, వరస్ట్ గా ఉంటది. పెద్దోళ్ళు ఎవరో గొంతు మార్చేసి చిన్నపిల్లలా చెప్పినట్టు అనిపిస్తది. ఆ పాప క్యారెక్టర్ ఏమన్నా స్టార్టింగ్ ఏ ఉంటదా అంటే రిపీటెడ్ గా వస్తా ఉంటది మూవీలో. ఆ పాప డబ్బింగ్ అయితే నాకైతే పెద్ద చిరాకే తెప్పించింది. మూవీలో విలన్ అసలు వాడు ఎందుకున్నాడో అర్థం కాదు, ఏం చేస్తున్నాడో అర్థం కాదు, అసలు వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చాడో అర్థం కాదు, ఏదేదో చేస్తా ఉంటాడు. అసలు విలన్ ఏంట్రా అంటే గోల్డ్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, సముద్రంలో ఏదో ఉందంటాడు, ఒక గన్ను పట్టుకొని సముద్రంలోకి అందరూ దూకిస్తా ఉంటాడు. ఇదంతా ఒకటి అనుకుంటే మళ్ళీ నిదంటాడు. అసలు విలన్ క్యారెక్టర్ గైస్ అంతే ఉండదు అనమాట, చాలా అంటే చాలా నార్మల్ గా ఉంటది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, రెండు ప్రేమ జంటలు కలిసి బీచ్ లోకి వెళ్తారు గైస్. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అక్కడక్కడ ఎక్స్పోజింగ్ ఉంటది, అలాగే కిసెస్ కూడా ఉంటాయి. మూవీలో ఈ సీన్ బాగుందిరా అని చెప్పడానికి నాకైతే మూవీలో ఏం నచ్చలేదు గైస్. మూవీలో సీజీ బాగుండదు, డ్రామా బాగుండదు, ఎంగేజింగ్ సీన్స్ ఉండవు, ఏం ఉండదు అనమాట. ఏదో మహా అయితే బీచ్ లో విజువల్స్ అక్కడక్కడ కొంచెం బాగుంటాయి అంతే. అండ్ అలాగే బోట్ లో ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, ఆ అమ్మాయిలు కూడా చూడటానికి కొంచెం బాగుంటారు అంతే. మూవీ ఎలా ఉందిరా అంటే నాకైతే నచ్చలేదు గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.